హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, మనము పాట్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చాలా క్లారిటీగా మీకు చూపిస్తాను. చూడండి, ఆది బ్లౌజు ఈ విధంగా తీసేసుకోండి. ఓపెన్ సైడ్ అవతలకుండి మన జాయింట్ వైపు మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టి మధ్యలో డాట్స్ కోసం ఒక 1 ఇంచు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. కింద చూడండి, ఖర్చుకు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. స్కేల్ తోటి స్ట్రైట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా ఇది ఖర్చు కోసము. ఇదిగోండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ఈ విధంగా నీట్గా చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలి. కింద ఖర్చు కోసం వదిలేసుకొని పైన అసలు ఖర్చుకి 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తోటి ఈ విధంగా 2 లైన్లు అనేది గీసేసుకుంటున్నా. ఆ 2 లైన్లు ఖర్చు కోసం ఇదిగోండి ఇలా బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి అది ఖర్చు కోసము. అసలు ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు వీప్ అనేది ఎంత ఉందో కొలుచుకుందాం. కింద ఖర్చు కోసం వదిలేసి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి 1/4 ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నెక్కుని బాగా ఇలా నీట్గా సర్దుకొని నెక్ డీప్ అనేది ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాము. ఇది బోట్ నెక్ ఉంది కాబట్టి మనం నార్మల్ నెక్ అనేది పాట్ నెక్ అనేది పెట్టుకుందాము. ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది. అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి. లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోండి ఖర్చు కోసము. అలానే షోల్డర్ దగ్గర అసలుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చేసి ఎల్ స్కేల్ తోటి ఈ విధంగా పెట్టేసుకొని ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. అలానే నెక్ దగ్గర కూడా ఒక బాక్స్ టైప్ అయితే గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా నీట్గా వచ్చింది. కొంచెం నేను డీప్ అయితే పెట్టానండి. నెక్ పైన పెట్టుకోకూడదు, మనం ఎప్పుడు కూడా కింద అనేదే పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ టైప్లో గీసేసుకొని 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా కర్వ్ తీసుకోండి. ఈ విధంగా నీట్గా కొలిచేసుకోవాలి, గీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 1 ఇంచ్కి యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయాలి. పాట్ నెక్ కాబట్టి ఇదిగోండి, అవతలకి ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా నీట్గా తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పాట్ నెక్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం గీసుకున్న విధానంలోనే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నీట్గా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా మీకైతే చేసి చూపిస్తున్నాను కటింగ్ అనేది. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ 2 మడతల మీద 4 మడతల మీద వేయట్లేదండి. చూడండి, నేను ఈ విధంగా మడిచేసాను. హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుకు అనేది వదిలేసుకొని ఇదిగోండి, హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. పై వైపున హ్యాండ్ అసలు ఖర్చుకి ఒక 1/2 ఇంచు, చంక దగ్గర కూడా అసలు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు స్కేల్ ఉంది కదా, పైన గీతకి ఈ విధంగా గీసేసుకోవాలి పైదానికి. ఇప్పుడు చూడండి, చంక వెడల్పు అనేది ఎంత ఉందో ఈ విధంగా ఆమ్ రౌండ్ వెడల్పు ఈ విధంగా వచ్చింది. ఇలా నీట్గా 2 ఇంచులు ఖర్చుకు అనేది గీసేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని క్రాస్గా ఆ లైన్ టచ్ అయ్యేటట్టు ఈ విధంగా గీసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. మనం హ్యాండ్ 3 గుర్తులతోటి హ్యాండ్ కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసుకోండి అక్కడ ఖర్చు దగ్గర ఈ మధ్యలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంతో సేమ్ ఈ విధంగా క్రాస్ అనేది పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ క్రాస్ పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తోటి మధ్యలో మనం గీసాం కదా, అక్కడికి లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ కూడా స్ట్రైట్గా స్కేల్ పెట్టేసి ఈ విధంగా గీసుకొని ఇప్పుడు లైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. చాలా సింపుల్గా మీకు క్లారిటీగా అయితే మోడల్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో జాయింట్ ఉంది కదా, అది జాయింట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఆ ఉక్సులు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని కింద ఖర్చు కోసము ఇదిగోండి, షేప్ పట్టీ దగ్గరికి మధ్యలో డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు, షేప్ పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పట్టేసుకోండి. ఒక ఫ్రంట్ పార్ట్ పట్టుకున్నాం అనుకోండి చాలా లూజ్ అనేది వస్తుంది. అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి.
అలానే చంక దగ్గర కూడా మన బ్యాక్ పార్ట్లో ఎలాగో ఖర్చు కోసం మార్కింగ్ అయితే ఇచ్చేసాం కదా, తర్వాత దీనికి కూడా బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని కింద షేప్ పట్టీ దగ్గర కూడా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఈ 3 డాట్లని కలిపేటట్టు ఈ విధంగా గీసుకోండి. నీట్గా ఈ విధంగా గీసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు షేప్ అనేది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఆమ్ రౌండ్ చంక దగ్గర లోతు అనేది ఈ విధంగా తీసుకోండి. పై వైపు నుంచి కొంచెం కొంచెంగా లోపలికి వచ్చి మధ్యలో 1/2 ఇంచ్ అనేది వచ్చేటట్టు ఈ విధంగా తీసుకోవాలి. చూడండి నేను నెక్ అనేది కొంచెం మోడల్ అయితే తీస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా నెక్ నీట్గా సేమ్ అదే లైన్లో మనం గీసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కట్ చేసేసుకుందాము నీట్గా. నెక్ చూడండి ఈ విధంగా నీట్గా వేసేసుకున్నాం. మనం నెక్ అనేది కొంచెం మోడల్ పెట్టుకుంటే మనం బ్యాక్ పార్ట్ మోడల్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ కూడా కొంచెం మోడల్ అనేది పెట్టేసుకుంటే బాగుంటుంది చూడటానికి. ఇదిగోండి హెవీ మోడల్స్ పెట్టుకోకపోయినా బ్యాక్ నెక్ కొంచెం మోడల్ నెక్కులు మార్చుకున్నా, ఫ్రంట్ నెక్ మార్చుకున్నా, అలాగే పైపింగ్ ఇచ్చేసి థ్రెడ్స్ పెట్టుకున్నామనుకో మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. అంత హెవీ మోడల్ లేకుండా, అంత సింపుల్గా లేకుండా నార్మల్గా బ్లౌజ్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఆడ ఖర్చు అనేది ఇచ్చేసుకొని అక్కడి నుంచి డాట్స్ దగ్గరకి మార్కింగ్ ఇచ్చేసి లోపల వైపు తిప్పేసుకొని ఎంత డాట్ పొడవు ఉంది కొలుచుకుందాం. 1.5 ఇంచ్ వచ్చింది. మొత్తం 3 ఇంచులు, 1.5కి 3 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా మధ్యలోకి పెట్టేసుకొని కింద ఖర్చుకి వదిలేసుకొని పైకి డాట్ అనేది ఎంత పొడవు ఉందో ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు స్కేల్ తోటి ఈ విధంగా గీసుకోవాలి నీట్గా. ఇదిగోండి మనం మార్కింగ్ ఇచ్చేసాం కదా, అక్కడికి ఈ విధంగా నీట్గా ఇచ్చేసుకోండి. దానికి ఆపోజిట్లో ఈ విధంగా గీసుకోండి. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మధ్యలో డాట్ ఉంది కదా, ఆ డాట్ మాత్రమే మనకి మిగతాయన్నీ ఆపోజిట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి మూడిటికి. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే మన బ్యాక్ పార్ట్ ఉంది కదా వెనకాల, దానికి కూడా పడిపోతాయి. ఇప్పుడు నీట్గా ఇప్పుడు షేప్ పట్టీ అనేది తీసుకుందాము. ఇదిగోండి ఏమన్నా క్రాస్ ఉంటే నీట్గా తీసేసుకుందాము. మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. మధ్యలో డాట్ ఉంది కదా, అక్కడికి మడిచేసుకొని అసలు ఖర్చుకి అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది షార్ట్ అవ్వకుండా ఉండడం కోసము. జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ రెండు ఎదురెదురు రావాలి మనం కుట్టుకున్నప్పుడు. ఇప్పుడు నడుం పట్టీ అనేది తీసుకుందాము. నడుం పట్టీ ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి ఇందాక జాయింట్లు అనేది పడతాయని చెప్పాను కదా, ఈ క్లాత్ అనేది మనకి లాస్ట్లో కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది. ఈ క్లాత్ని హ్యాండ్స్ జాయింట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. చాలామందికి తెలియదు హ్యాండ్స్కి జాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో. నీట్గా ఆ విధంగా పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని మనం చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, దానికి జాయింట్లు ఉంటాయి కదా, ఆ జాయింట్లు, షేప్ పట్టి, నడుం బెల్ట్,